లక్ష్మి ఎన్టీఆర్ ట్రైలర్ కు అనూహ్య స్పందన రావడంతో ఈ మూవీ నందమూరి కుటుంబాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఈ విషయాలను పట్టించుకోనట్లు పైకి గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ మూవీకి ఎలాగ షాక్ ఇవ్వాలి అన్న విషయమై న్యాయ నిపుణులతో చర్చలు చేస్తున్న పరిస్థితులలో వారికి ఒక మంచి ఆలోచన వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు తమ కుటుంబ సభ్యులలోని కొందరికి ముందుగా చూపించాలని నందమూరి కుటుంబ సభ్యులు సెన్సార్ బోర్డు అధికారులకు ఒక ఉత్తరం రాసినట్లు గాసిప్పులు వస్తున్నాయి. దీంతో అలర్ట్ అయిన సెన్సార్ వర్గాలు ఈ విషయమై రామ్ గోపాల్ వర్మ అభిప్రాయం తీసుకున్నప్పుడు వర్మ ఈ సూచనను పూర్తిగా తిరస్కరించినట్లు టాక్. అంతేకాదు ఈ మూవీ విషయమై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నందమూరి కుటుంబ సభ్యులు కోర్టు ద్వారా తేల్చుకోమని వర్మ సెన్సార్ బోర్డు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ విడుదల కాకుండా న్యాయపరంగా పోరాటం చేద్దామని నందమూరి కుటుంబ సభ్యులలో కొందరు సూచిస్తున్నా మరికొందరు కీలక నందమూరి కుటుంబ సభ్యులు ఈ సూచనను తిరస్కరిస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఫెయిల్ అయిన పరాభవంతో పాటు లక్ష్మి ఎన్టీఆర్ కు న్యాయపరమైన చిక్కులు కలిగించే విషయంలో ఫెయిల్ అయితే మరింత అవమానంగా ఉంటుంది కాబట్టి ఈ సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మౌనంగా ఉండటమే మంచిదని అభిప్రాయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీ విషయంలో ఏదో ఒకటి చేయమని నందమూరి కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెరిగిపోతున్న నేపథ్యంలో వారికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపైన లోతైన ఆలోచనలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.